వైసీపీ వాళ్ళే వాళ్ళ దీంట్లోనే పెట్టుకొచ్చారు, ఫేస్బుక్ లో వీటిలోని. ఏంటంటే ముందు ఓ సిస్టమ్ ఉంటది, అంటే సిస్టమేటిక్ కంట్రోల్ అన్నది తెలుగుదేశానికి తెలుసు. లైక్ ఇప్పుడు అమరావతి విషయంలో ఇతను ఒక సిస్టంలోకి వెళ్ళాడు, చట్టాన్ని బేస్ చేసుకుని చట్టబద్ధమైనటువంటి వ్యవస్థ అన్నట్టుంది అసెంబ్లీ. బట్ మండల్లో తేడా ఉంటుందన్నది ఎందుకు గ్రహించలేకపోయాడు? ఆ కోపంతో ఏకంగా మండలిని రద్దు చేయాలనుకున్నాడు. అంతే తప్పించి ఇంకొక ఏడాది అయితే అయిపోతుంది, ఇంకొక ఏడాది అయ్యాక జాగ్రత్తగా చేసుకోవచ్చు కదా. దాంతో కేబినెట్ వ్యవహారమే కదే మారిపోయింది. మొత్తం ఆ ఆవేశపూరిత రాజకీయం తప్పించి ఆలోచనాత్మకం లేదు. ఇప్పుడు వైసీపీ అధికారంలో ఉండగానే వైసీపీ సోషల్ మీడియా వాళ్ళని బొక్కలో దోశారు, గుర్తుందా? జడ్జిని తిట్టారు. అదే టైంలో చంద్రబాబు గారిని అరెస్ట్ చేసినప్పుడు ఆ జడ్జి గారిని ఎంత ట్రోల్ చేశారు, మరి ఎందుకు అరెస్ట్ చేయలేకపోయారు? బేసిక్ గా ఒక ఆర్గనైజ్డ్ స్ట్రాటజిక్ అటాక్ అన్నటువంటి వైసీపీకి చేత కాదు. అది చేత కాదు, లేకపోతే అనవసరం అనుకుంటారా అంటే వాళ్ళ నాయకుల మాటలు చూస్తుంటే మనం అట్లాగే చెయ్యకూడదు అనేటటువంటి మాట అంటాం. వాళ్ళ నాయకుల మాటలు వింటుంటే అంటే వాళ్ళు అంత కరడుగట్టిన క్రిమినల్ థింకింగ్ చెయ్యరు వాళ్ళు. అది వాళ్ళల్లో ఉన్నటువంటి మంచితనం అందామా, లేకపోతే పోనీలే చెలేగా